यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवम् आत्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। निमेषोन्मेषाभ्यां प्रलयमुदयं याति जगति तवेत्याहुः सन्तो धरणिधरराजन्यतनये त्वदुन्मेषाज्जातं जगदिदम् अशेषं प्रलयतः परित्रातुं शङ्के परिहृतनिमेषा तव दृशः। शास्त्रं शारीरमीमांसा देवस्तु परमेश्वरः आचार्याः शङ्कराचार्याः सन्तु मे जन्मजन्मनि। అద్వైతాధ్యయన భారతీయ అధ్యయనం సౌందర్య లహరి శ్రీమద్ శంకర భగవత్పాద కృత స్తోత్ర రాజాన్ని అధ్యయనం చేస్తున్నాం. 76 శ్లోకాలు చక్కగా అయ్యాయి. 77వ శ్లోకాన్ని ఈనాడు అధ్యయనం చేయబోతున్నాం. విలక్షణంగా ఈ శ్లోకంలో ఏ పురాణ గాథ లేదు, ఏ విధమైనటువంటి ప్రత్యేకమైన వర్ణనలు లేవు. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి శైలిలో భగవత్పాదులు ఏదో దర్శించి వ్రాసి ఉన్నారు. అది ఏం దర్శించారో మనం కూడా ప్రయత్నం చేద్దాం. సాధారణమైనటువంటి వాచ్యార్థము, స్థూలమైనటువంటి భావాన్ని చెప్పుకోము. ఏ కథను చెప్పుకోవడానికి ఆయన ఏం కథ ఇవ్వలేదు, కథ అంతకంటే చెప్పుకోం. జాగ్రత్తగా ఒక్కొక్క మాటను పట్టుకుని ఇతర ఉపనిషత్ ప్రమాణాలు, వేదాంత గ్రంథ ప్రమాణాలతో అధ్యయనం చేద్దాం. ఏకాగ్రంగా వినండి. సాధారణమైన శ్లోకం కాదు. యదేతత్కాళిందీ తనుతర తరంగాకృతి శివే కృషే మధ్యే కించిజ్జనని తవ యద్భాతి సుధియం విమర్దాదన్యోన్యం కుచకలశయోరంతరగతం తనూభూతం వ్యోమ ప్రవిశది వనాభిం కుహరిణీ. మడి చదువుతాను వినండి. యదేతద్కాళింది తనుతర తరంగాకృతి శివే కృషే మధ్యే కించిత్ జనని తవ యత్ భాతి సుధియాం విమర్దాత్ అన్యోన్యం కుచకలశయోః అంతరగతం తనూభూతం వ్యోమ ప్రవిశత్ ఇవ నాభిం కుహరిణీ. ప్రవిశత్ ఇవ, ఆ ఇవ ఒకటి. యద్భాతి సుధియాం, ఏదైతే మహాత్ములకు ప్రకాశించిందో, ఏదైతే మహాత్ములకు తెలియవచ్చిందో, ఏదైతే ఆ జ్ఞానులకు అర్థమైందో దాన్ని చెప్తున్నాను చూడు అంటున్నారు. ఉపనిషత్తులో చదువుకున్నాం. తత్వమాధ్యాత్మికం దృష్ట్వా తత్వం దృష్ట్వా తు బాహ్యతః. బయట చూచినా లోపల చూచినా తత్వము లేక సారమునే చూడుము. అసారమైనటువంటి భిన్నత్వాన్ని, నానాత్వాన్ని, ప్లూరాలిటీని చూడవద్దు. ఒకవేళ ప్లూరాలిటీ డిస్క్రైబ్ చేయబడితే దాంట్లో ఉండే ఏకత్వం ఏమిటో, సారం ఏమిటో తెలుసుకో. తత్వీభూతః
తదారామః తత్వాదప్రచ్యుతో భవేత్. తత్వము నుండి ఎన్నటికీ జారిపోవద్దు. ఇంతవరకు 76 శ్లోకాలలో కూడా తత్వం నుంచి జారిపోకుండా ఆ తత్వార్థాన్నే పట్టుకున్నాం. ఈనాడు కూడా జారిపోకుండా ఆయనే రెండు చేతులతో పట్టుకుని నడిపిస్తున్నారు. తత్ ఏ తత్, ఫస్ట్ యూ అండర్స్టాండ్ దోస్ వర్డ్స్. తత్ ఏ తత్, యత్ ఏ తత్. యత్ అంటే ఏదైతే, ఏ తత్ ఇదో, ఏది ఇదో. యత్ ఏ తత్, ద వెరీ విజిబుల్ వర్డ్. యత్ ఏ తత్, కాలింది తను తరతరంగా ఆకృతి. ఆకృతి రూపము, నామము, నామరూపములు దాటి చూడు. సంబోధన శివే, శివా అనే స్త్రీలింగ ఆకారాంత స్త్రీలింగ శబ్దానికి సంబోధన ప్రథమ విభక్తి శివే. శివే, శివా అంటే హే శివే. కృషే మధ్యే కించిత్ జనని తవ యత్ భాతి సుతియాం. యత్ కించిత్ భాతి సుతియాం, ఏదైతే ఆ మహాత్ములకు కొంచెం తెలిసిందో. కించిత్ యద్భాతి సుతియాం, మళ్ళీ సంబోధన జనని. ఒకటి శివే అంటే పరతత్వము, జనని అంటే ఈ మాత ప్రకృతి రూపంగా కనపడుతున్నటువంటి మాత. రెండు సంబుద్ధులు వాడారు. విమర్దాత్ అన్యోన్యం, విమర్దాత్ అన్యోన్యం, వన్ విత్ ది అదర్. అన్య అన్యం, అన్యోన్యం వన్ విత్ ది అదర్, నాట్ ఈచ్ అదర్. పరస్పరం అన్నాం అనుకోండి, ఒకదానితో ఒకటి. అన్యోన్యం, one with the other, because he is going to tell many tattvas and one is intermixing with the other, interacting with the other. kucha kalashayoh antaragatam tanubhutam vyoma pravishat iva nabhim kuharinim. ఇది పదచ్ఛేదం. హే జనని, హే శివే, హే శివే, హే శివాని. హే శివ అనేదానికి సంబోధన ప్రథమ విభక్తి శివే. హే జనని తవ కృషే మధ్యే యత్ కాలిందీ తనుతర కించిత్ తరంగాకృతి సుధియాం యత్ భాతి తత్ కుచకలశయో అంతర్గతం తనూభూతం వ్యోమ అన్యోన్యం విమర్దాత్ కుహరణీం నాభిం ప్రవిశత్. ఈవా, ద హోల్ థింగ్ ఈజ్ ఈవా ఓన్లీ. ఈవా అంటే వలే, ఇట్స్ ఓన్లీ ఎన్ అపియరెన్స్ అని అక్కడే చెప్పేస్తున్నారు. హే శివే, హే జనని, ఓ పరబ్రహ్మమా, ఓ తల్లి, తవా నీ యొక్క కృషే మధ్యే. కృషే మధ్య అంటే ఆ మధ్య భాగము ప్రతిఫలనానికి సూచకము. అంటే ఆ చిత్ ప్రతిబింబిస్తుంది కదా, చిత్తు ప్రతిబింబించినప్పుడు ఆ రెంటికి ఒక జంక్షన్ ఉంటుంది, అదే మధ్యం. ట్రీ, కొలను ఒడ్డున ఉన్నటువంటి ట్రీని చూడండి, ఆ ట్రీ ఉంటుంది, ఆ ట్రీ ప్రతిబింబిస్తుంది. ప్రతిబింబించినప్పుడు ఏంటవుతుంది, దాని మొదలు ఈ మొదలుగా ఒకటిగా ఉంటుంది. అట్నుంచి ఇన్వర్టెడ్గా కనపడితే ఆ టాప్స్ రెండు ఉన్నట్టుంటాయి. అలా ఇదిగో ముందుగా ఏది కనబడుతుందో, ఏదైతే ఇది విజిబుల్ వరల్డ్, కాలింది జలతత్వము, తనుతర మిక్కిలి సూక్ష్మమైన, కించిత్ కొంచెమైన, చిన్నదైన తరంగాకృతి, ద వేవ్స్ ఆఫ్ క్రియేషన్. సుధియాం జ్ఞానులకు యత్ ఏది భాతి ప్రకాశిస్తున్నదో తత్ అది కుచకలశయో సూర్యచంద్రుల యొక్క అంటే కాలము యొక్క అంతర్గతం అంతర్ముఖమైన మధ్యనున్న తనుభూతం మిక్కిలి సూక్ష్మరూపభూతాలు, సూక్ష్మభూతాలు. తను అనే దానికి అర్థం ఏమిటంటే, తను అనే పదమునకు సంబోధన ప్రథమలో తను అని వస్తుంది. తను అంటే శరీరము, తను అంటే అత్యల్పము, మిక్కిలి సూక్ష్మమైనదని తను. ఇందక్కడ అందుకే తనుతర తరంగాకృతి అన్నారు, ఇక్కడ తనూభూతం అన్నారు. అంటే మిక్కిలి సూక్ష్మము అనడానికి తను అనే పదమునకు అర్థము. వ్యోమ ఆకాశము, అన్యోన్యం పరస్పరము కాదు, ఒకదానితో ఒకటి. విమర్దాత్ పంచీకరణము చెందుటచే కుహరిణీం గుహ వంటిదైన నాభిం సృష్టి యందు ప్రవిశత్ ఇవా ప్రవేశిస్తున్నదా అన్నట్లు. ఏమిటి ప్రవేశిస్తుంది, ఎక్కడ ప్రవేశిస్తుంది,
ఏమిటి సమాచారం చూడాలి. తప్పకుండా ఆయన యొక్క మిగతా శ్లోకాలలోకి ఒక్కసారి పునర్వీక్షణ చేయవలసి ఉన్నది. కొణక్కాంచీదామ కరికలభ కుంభస్తననత పరిక్షీణ మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానాకరతలైః పురస్తాదాస్తాన్నః పురమథితురహో పురుషికా కరికలభ కుంభస్తననత పరిక్షీణ మధ్య. ఈ రెండు పదాలు మనకు కావాలి. ఎందుకు? ఇక్కడ కూడా విమర్దాద్ అన్యోన్యం కుచకలశయో అన్నారు. అలాగే పరీక్షీణ మధ్య అనడానికి అక్కడ మధ్యే అనేటటువంటి భావాన్ని ఇక్కడ కూడా వాడారు కాబట్టి చూద్దాం. కొణత్ కాంచీదామ మ్రోగుతున్న గంటలు పృథ్వీతత్వము వాయుతత్వము. కరికలభ కుంభస్తననత కరికలభ కుంభములంటే అక్కడ ఉన్నటువంటి ఆ అమ్మ యొక్క వక్షోజాలు రెండు కూడా సూర్యచంద్రులు అని తీసుకుంటే కాలతత్వాన్ని సూచిస్తున్నాయి. పరిక్షీణ మధ్యే అంటే వ్యక్త అవ్యక్తం, వ్యక్తమైంది అవ్యక్తమైనది. వ్యక్తమా వ్యక్తం కదా ఈ సృష్టి? ఈజ్ ఇట్ అవైలబుల్ ఫర్ ఎక్స్పీరియన్స్? ఎస్. ఇస్ ఇట్ రియలీ దేర్? ఇట్ ఈస్ నాట్ దేర్. అంటే వ్యక్తం అనడానికి లేదు, ఇది అవ్యక్తము పూర్తిగా ఎందుకు ఎప్పుడు లేదు అని చెప్పడానికి అసత్ అనడానికి లేదు. అసత్తు కాదు, సత్తు కాదు. సత్తు అసత్తు కాకపోతే వ్యక్తావ్యక్తం లేక మిథ్యా లేక మాయ. పోతన్ గారు కూడా ఇదే వ్యక్తావ్యక్తాన్ని మధ్య భాగాన్ని రుక్మిణీదేవిని వర్ణిస్తూ చెప్పారు. ఆ పద్యాన్ని ఆఖరిని చూద్దాం. పరిణత శరచంద్రవదన అంటే అగ్ని యొక్క ప్రకాశతత్వం. మిగతా భాగాలు ఆ శ్లోకంలో మనకి ఇక్కడ అవసరం ఉండదు. మనకు కావలసినది కరికలభ కుంభస్తననత, ఏనుగు కుంభములను పోలినటువంటి వక్షస్థలము అని చెప్పడంలో అక్కడ సూర్యచంద్రాదులు కాలస్వరూపము. పరిక్షీణ మధ్యే అనడంలో వ్యక్తావ్యక్తము ఈ సృష్టి, ఈ మధ్య భాగము అంటే ఏంటనమాట? ఆదికి ముందు సృష్టి లేదు, అంతం తర్వాత సృష్టి లేదు. ఆదావంతే చ యన్నాస్తి వర్తమానేపి తత్తథ అంటే మధ్య కూడా లేనట్టే అన్నట్టుగా చెప్పారు కదా. అక్కడ వ్యక్త అవ్యక్తం ఉంది. వ్యక్తమా? అవును వ్యక్తమే, నాకు తెలుస్తోంది. ఇది అవ్యక్తమా? ఇది నిజంగా ఏం లేదు, ఇది అవ్యక్తమే, ఇది మాయయే, మాయ యొక్క కార్యమే. వ్యక్త అవ్యక్తము పరిక్షీణ మధ్యే. ఇంకొక శ్లోకాన్ని తెచ్చుకోవాలి. మహీం మూలాధారే కం అపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతం ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపదం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. ఇదిగో మహీం మూలాధారే, మహి పృథివి మూలాధార తత్వం. కమపి మణిపూరే, మణిపూరం జలతత్వం. హుతవహం స్థితం స్వాధిష్టాని, హుతవహుడు అగ్ని. దివి మరుతం, ఇగో వాయువు. ఆకాశముపరి హృది మరుతం, హృదయమునందు వాయుస్థానం. ఆకాశముపరి ఆ పైన ఆకాశతత్వం కంఠస్థానంలో. మనస్సు తరువాత అంటే పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు. మూలాధారము, మణిపూరము, స్వాధిష్టానము, అనాహతము, తర్వాత ఏమో ఆకాశం అంటే మన కంఠస్థానంలో ఉన్నటువంటి స్థానము, మనస్సు అంటే ఆజ్ఞ అనేటటువంటి. ఇవే ఈ శ్లోకంలో చెప్పారు. మళ్ళీ వాటిని తత్వాలుగా చూస్తే మూలాధార, మణిపూర, స్వాధిష్టాన, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ అనేటటువంటి చక్రాలు లేక ఆ యొక్క కుండలిని స్థానాలని చెప్పుకున్నా కూడా అవే అవే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడ్డాయి. ఏమిటైందైతే ఆ శ్లోకాలు అది చెప్పుకుంటే మూలాధారాన్ని, మణిపూరాన్ని, స్వాధిష్టానాన్ని, అనాహతాన్ని, విశుద్ధాన్ని ఆజ్ఞలో అంటే భూమధ్యంలో మనసులో ధ్యానించి విశుద్ధాంతఃకరణం పొందితే ఇంకా అప్వర్డ్ యారో ఉంది, అది ఎక్కడికి వెళుతుంది?
సహరహసి పత్యా విహరసే, నీవు పతి అనే వ్యత్యాసం తెలియకుండా ఏకత్వంగా ఉన్నటువంటి సహస్రారే పద్మే, ఆ సహస్రారంలోకి చేరుతారు. ఈనాటి శ్లోకంలో కూడా ఎవరైతే విజ్ఞుడు, ఆ మహాత్ముడు సుధి తెలుసుకుంటాడో ఈ విశుద్ధ అంతఃకరణంతో, ఆయన కూడా సహస్రారంలో ఉన్న పరబ్రహ్మను తెలుసుకోబోతున్నాడు అంటూ చెప్తున్నారు. ఇక్కడ చూడండి, కుండలిని మూలాధారం, మణిపూరం, స్వాధిష్టానం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ, సహస్రారం. భుజంగాకార రూపేణ మూలాధారం సమాశ్రిత శక్తి కుండలినీ నామ విసతంతు నిభాసుభా. మూలాధారం తథా స్వాధిష్టానం చ మణిపూరకం అనాహతం విశుద్ధాఖ్యం ఆజ్ఞాచక్రం విదుర్బుధా. అంతవరకు చక్రాల పేర్లు. సర్వాధార మహీయస్మాత్ మూలాధారతయా స్థిత, సర్వాధారమైన తత్వమే మూలాధారం. తద్ అభావేతు దేహస్య పాతః స్యాత్ ఉత్క్రమోపి వా. ఇదే లేకపోతే ఈ ఆధారము దేహం కిందన పడిపోతుంది, మీదకనే ఎగిరిపోతుంది. హృదయే అనాహతం చక్రం శివస్య ప్రణవాకృతి. హృదయంలో ఉన్న అనాహతము లబ్డబ్బు శివుని యొక్క ఓంకారనాదము. పూజాస్థానం తదిచ్చంతి ద్వాదశభిర్యుతం, 12 దళాలతో కూడింది. కంఠేతు భారతీ స్థానం వాక్ విశుద్ధం షోడశాచ్ఛదం. భ్రూమధ్యే ద్విశదం చక్రం ఆజ్ఞా సంజ్ఞం ప్రచక్షతే. ఇప్పుడు చెప్పుకున్నాం అది. ఇంకొక శ్లోకాన్ని తీసుకోవాలి. ముఖం బిందుం కృత్వా, ముఖాన్ని ఒక బిందువు అన్నారు. కుచయుగమథస్తస్య తథో హదార్థం ధ్యాయేద్యో హరమహిషితే మన్మథ కలాం ససజ్జ సంక్షోభం నయతి వనితాయిత్యతి లఘు త్రిలోకీమప్యాసు భ్రమయతి రవి ఇందు స్తనయుగాం. ఈ కుచయుగాన్ని దేంతో పోల్చారు? రవి అంటే సూర్యుడు, ఇందు అంటే చంద్రుడు, స్తనయుగం. ఇదిగో అమ్మ, ఇది ఆరిజిన్, సకలమునకు ఆరిజిన్. ఇది తల్లి యొక్క ముఖం. ముఖం బిందుం కృత్వ కుచయుగం అధస్తస్య. దానికి ఈ ముఖం ఏమిటి? జ్ఞానశక్తి, ప్రజ్ఞ. మధ్యది బలము, శక్తి, పోషకం, అదే కదా ఇచ్ఛాశక్తి. ఆ తర్వాత క్రియాశక్తి, ద్రవ్యము. ఊర్ధ్వ బిందువు అగ్ని, వాక్కు. మధ్య బిందువులు సూర్యుడు, జ్ఞానేంద్రియాలు, చంద్రుడు, మనస్సు, అంతఃకరణాలు. ఆఖరణున్న త్రికోణము కర్మేంద్రియాలు, ప్రాణాలు, అదే ఆరిజను. సూర్యచంద్రులు ముఖం బిందుం కృత్వా కుచయుగం అసస్తస్య రవీందుస్తనయుగం అన్నారు. అది మీద అగ్ని, ఈ 2 సూర్యచంద్రులు అంటే దేవలోకము శిరస్సు సత్వగుణము, మర్త్యలోకము ఛాతి రజోగుణము మధ్యది. ఆ తరువాత అధోలోకము జననము తమస్సు. ముఖం ఊర్ధ్వ బిందువు, కుచయుగము క్రింది బిందువులు, హరార్థం త్రికోణం జననము. సూర్యాత్మ జగతు చంద్రమా మనసో జాత చంద్ర యోని అని తైత్రీయంలో చెప్పబడినది. అంటే సూర్యుడు చంద్రుడు అమ్మ యొక్క స్తనయుగం అని వర్ణింపబడ్డాయి. ఇంకొక శ్లోకం తీసుకోవాలి, 34. శరీరం త్వం శంభో శశిమిహిర వక్షోరుహయుగం. అమ్మా, నీ యొక్క శరీరము అంటే అది వ్యక్తమైనటువంటి రూపము. శరీరం అంటే సాకారము, సాకార రూపము. శంభో, ఆ పరమేశ్వరుని యొక్క, పరమాత్మ యొక్క శరీరం వ్యక్త రూపం. శశి మిహిర వక్షోరుహయుగం. దీంట్లో ఏమిటుంది? కాలం ఉన్నది. ఆ కాలం ఎవరు? అగో సూర్యుడు చంద్రుడు అనేటటువంటి స్తనయుగమే ఇక్కడ కాలము. నీ శరీరము అనేటటువంటి ఏర్పాట్లు అంటే ఈ విధంగా సృష్టిలో కాలం ఉండాలి. ఆ కాలం ఏమిటి? శశిమిహిర వక్షోరుహయుగం. శశిమిహిర వక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అతశేషశేషీ అత్యయముభయ సాధారణతయా స్థిత సంబంధో వాం సమరస పరానంద పరయో. ఇంకొక శృతిలో సూర్యచంద్రౌ స్తనౌ దేవ్యా, దేవి యొక్క స్తనములు వక్షోజములు సూర్యచంద్రుడు. తావే తావేవా నయనౌ, వాటినే కండ్లు, సూర్యుడు చంద్రుడు కళ్ళు అని కూడా వర్ణిస్తారు.
శ్రీదేవి శివునికి శరీరం, శివుడు పరమాత్మ, ఆ పరబ్రహ్మము వ్యక్తమైతే శ్రీదేవి, ఆ శ్రీదేవియే శరీరము, వ్యక్త రూపము, ఆ దేవదేవుడు శ్రీదేవికి చైతన్యము, శరీరమనగా వ్యక్తమొకటకు ఉపకరణము, ఉపాధి, సాధనము, పరతత్వం యొక్క వ్యక్తమవడానికి ప్రకృతి లేక మాయా లేక శ్రీదేవి ఉపాధి, అదే శరీరము, వ్యక్తమైన ప్రపంచానికి పరతత్వము ఉపాదానము, దేవి యొక్క పరిణామమే సకల వ్యక్త ప్రపంచము, బ్రహ్మాండము, ఆ బ్రహ్మాండమునకు కాలము మూలము, అది ఆధారము, కనుక కాలరూప సంకేతాలు సూర్యచంద్రులు పోషణాత్మక శక్తులు, కనుకనే సూర్యచంద్రులను వక్షోజాలతో సామ్యం చెప్పారు. శరీరం త్వం శంభో శశిమిహిర వక్షోరుభయుగం అంటూ ఆ శ్లోకం 34. ఇదిగో చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఈ ట్రయాంగిల్ అవ్యక్తమని అనుకోండి. వ్యక్తావ్యక్తములు రెండు బీజ రూపంలో అవ్యక్తమంతా ఈ పరమాత్మలో ఉన్న స్థితి, అందులోంచి నెమ్మదిగా ఈ వ్యక్తం బయటకు వస్తుంది. అంటే పరమాత్మ యొక్క ప్రతిఫలనం జరిగి ఈ వ్యక్త సృష్టి బయటకు వస్తుంది. వస్తే అప్పుడు ఇలా ఏర్పడ్డాయి. ఒకటి ఏంటంటే చైతన్యం, రెండవది జడాంశ. చేతన జడాంశాలు రెండు కలిపితేనే సృష్టి. ఈ చైతన్యం లేదే సృష్టి లేదు. ఈ సృష్టి నానాత్వం లేదే చైతన్యం ఒక్కటి నానాత్వంగా ప్రకాశించలేదు. ఇవి విపర్యాసన్యాస అటుతిటిగా పెట్టుకుంటే, అంటే ఇది పరతత్వము, దీని తాలూకా రిఫ్లెక్షన్ అనుకుంటే, ఈ జాయింట్ ఈ మధ్య భాగం ఏది ఉందో ఆ మధ్య భాగం అత్యంత సన్నం, ఓన్లీ పాయింటెడ్గా ఉంది, ఓ పాయింట్లో ఉంది. దీన్నే మధ్య అంటున్నారు. ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వేర్ ది పరతత్వ ఈజ్ రిఫ్లెక్టెడ్ యాజ్ ద వరల్డ్, అండ్ వేర్ ద వరల్డ్ అండ్ పరతత్వ అపియర్ ఆన్ ద వన్ పాయింట్, దట్ ఈస్ కాల్డ్ ది మధ్య. మధ్య భాగము అది సన్నంగా ఉంది. ఎంత సన్నంగా ఉంది? తనుతరం చాలా సన్నంగా ఉంది. ఇంకొక శ్లోకాన్ని చూడాల్సి ఉంది. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారథిరసి త్వమాపస్త్వం భూమి త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయుతం విశ్వవపుష చిదానందాకారం. అదే చిత్తు సత్తు ఆకారం. శివయోతి భావేన విపృషే త్వం మనః వ్యోమః త్వం మరుత్ త్వం మరుత్సారథి నీవే, త్వం ఆపః నీవే నీరు, భూమి త్వం త్వయి పరిణతాయాం ఇవన్నీ నీ యొక్క రిఫ్లెక్టెడ్ ఆర్ నీ యొక్క పరిణమించినటువంటి అంటే వ్యక్తమైనటువంటివి. నహి పరం దీనికంటే వేరే మరొకటి ఏది నీకంటే పరం లేదు. ఎవరు సృష్టించారు? ఎవరు సృష్టించలేదా? అయితే శూన్యమా? ఎవరు ప్రొజెక్టర్? ఎవరు? ఆత్మాదేవ కల్పయతి ఆత్మన ఆత్మానం ఆత్మాదేవ స్వమాయయా కల్పయతి. త్వం ఏవ నీవే స్వాత్మానం నీకు నీవే నీయందే పరిణమయితుం కల్పయితుం విశ్వవపుష లైక్ ది వరల్డ్. విశ్వరూప విశ్వ శరీరంతో, వపుష అంటే శరీరంతో. అదే ఆ ఉపనిషత్తు చెప్తుంది. ఇంతకన్నా మరేమీ లేదు. కల్పయత్యాత్మను ఆత్మని ఆత్మానం ఆత్మదేవ స్వమాయయ భుజ్యతే స్వమే తయేవ భుజ్యతే భేదాన్ ఇది వేదాంత నిశ్చయ. ఓకే, చూడండి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూర్, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ, సహస్రం. ఇక్కడ చూస్తే అవి కుండలినిలో చూస్తే మూలాధారం నుంచి కుండలిని, ఇదిగో సుషుమ్న, పింగళ, ఇడా నాడులు, మధ్యలో సుషుమ్న, ఇక్కడ ఎర్రదేమో ఈ పింగళ, ఈ బ్లూదేమో ఇడానాడి. అవి ఇక్కడి నుంచి కుండలిని నుంచి ఇలా మీదకి ఉత్సవంగా ఎదగడం అంటే ఏమిటి? మూలాధార తత్వము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధాన్ని తెలుసుకొని ఆజ్ఞలో విచారించి ఇవన్నీ కూడా కల్పితాలని తెలుసుకొని ఇవన్నీ ఆ శక్తి యొక్క స్వమాయ వలననే కల్పితమవుతున్నాయని తెలుసుకొని సహస్రారంలో సహరహసి పత్యా విహరసే అనేదాన్ని పొందడమే కదా కుండలిని విద్య.
అంటే మూలాధారము, స్వాధిష్టానం, మణిపూరము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ, సహస్రారము. సరే, ఎలా కనెక్ట్ చేయాలి? అంతయు నీవే హరి పుండరీకాక్ష. అంతయు నీవే అమ్మా అన్నట్టు మనస్త్వం, మనస్సు నీవే అంటే ఆజ్ఞ. వ్యోమత్వం, ఆకాశం నీవే, అదే విశుద్ధం. మరుదసి, వాయువు నీవే, మరుత్ అంటే అనాహత చక్రం. మరుత్ సారథి అంటే అగ్ని, అది కూడా నీవే, స్వాధిష్టానం. తరువాత ఆపహత్వం, మణిపురం, జలం నీవే. భూమిహిత్వం, భూమి నీవే, మూలాధారం. మనస్త్వం, వ్యోమత్వం, మరుదసి, మరుత్సారథిరసి. త్వం ఆపస్త్వం, భూమిత్వం, పరిణతాయాం నహి పరం అని చెప్పారు. ఇంకా మనస్త్వం ఆజ్ఞ, వ్యోమత్వం విశుద్ధ, మరుత్తసి అనాహత, మరుత్సారథి స్వాధిష్టాన, ఆపహత్వం మణిపూర, భూమిత్వం మూలాధార. ఇవన్నీ ముందు చెప్పారు కదా సార్ మీరు. మళ్ళీ ఎందుకు సార్ అవన్నీ ఇప్పుడు తీసుకొచ్చారు? 6 శ్లోకాలు పాతో పట్టుకొచ్చారు. అవన్నీ ఈ శ్లోకానికి మొదట పునాదులు. ఆ పునాదుల మీద ఈనాటి శ్లోకమనే భవనము నిర్మించబడి ఉన్నది. ఓకే. సో ఈ శ్లోకాలలో మనం అక్కడ చదువుకున్న దాని పునాది మీదనే ఈనాటి శ్లోకము నిర్మించబడి ఉన్నది. చూద్దాం. ఇవాళ శ్లోకం ఏమిటి? అంతయు నీవే. బాగుంది. ఓకే. మనస్త్వం ఆజ్ఞ, వ్యోమత్వం విశుద్ధ, మరుత్ అసి అనాహత, మరుత్సారథి స్వాధిష్టాన, ఆపహత్వం మణిపూర, భూమిహిత్వం మూలాధార. అక్కడ క్లియర్గా ఆ పేర్లతో చెప్పేశారు. మరి ఇక్కడ అలా చెప్పలేదు. ఇక్కడ కోడెడ్గా ఉంది శ్లోకం. ఏమిటి ఈ డీప్గా ఉన్నటువంటి ఈ కోడ్ ఏమిటి చూద్దాం. శివే పరబ్రహ్మమా, జనని వ్యక్త రూపమా, అంతయు నీవే, అదే ఇది. తత్వం ఆధ్యాత్మికం దృష్ట్యా తత్వం దృష్ట్యా తుబాహ్యత అన్నట్టుగా. యద్భాతి సుధియాం, శ్లోకంలో మాటలు. సుధియాం విశుద్ధ అంతఃకరణం కలిగినటువంటి మహాత్ములకు, జ్ఞానులకు, యత్ ఏది భాతి బాగా ప్రకాశిస్తుందో, యద్భాతి సుధియాం ఈ మహాత్ములు ఏది దర్శిస్తున్నారో అదే విశుద్ధాంతఃకరణంతో ఎవరు చూస్తున్నారు. జ్ఞానప్రసాదేన విశుద్ధ తత్వం తతస్తుతం నిష్కలం ధ్యాయమానః. ఉండకు. ఇక్కడ వ్యోమ, ఇక్కడ కూడా వ్యోమ అని రాశారు. వ్యోమ ప్రవిశదివ తనూభూతం. తను అంటే చెప్పాను మీకు. తను అనే పదమునకు అతి సూక్ష్మము, తనూభూతం, వెరీ సటిల్ అని చెప్పడానికి తను అని వాడతారు. తనూభూతం అత్యంత సూక్ష్మమైనటువంటిది వ్యోమం. మనకు తెలుసు అన్నిటికన్నా సూక్ష్మమైనది ఆకాశము, అన్నిటికన్నా గ్రాస్గా ఉన్నది పృథివీ. అంటే మన తైత్రీయంలో నేర్చుకున్నాం. తస్మాత్ ఆకాశ సంభూత, ఆకాశం పుట్టింది. ఆకాశాత్ వాయు, వాయో అగ్ని, అగ్నే ఆపః, అద్భ్య పృథివీ, పృథివ్యాం ఓషధయ, ఓషధుల నుంచి అన్నము, అన్నం నుంచి జీవులు. అది క్రమం తైత్రీయం. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. వ్యోమము విశుద్ధము, తనూభూతం వ్యోమం ప్రవిశదివ. ఆకాశం మొట్టమొదట ప్రవిశద్ ఇవ అంటే వ్యక్తమవుతున్నదా. ఆకాశం ఏమీ లేదు అసలు. పరబ్రహ్మలో ఆకాశం భూమి ఎక్కడున్నాయి? ఏం లేవు. అది ప్రవేశిస్తోందా అంటే ప్రవేశ శృతి అంటే ప్రకటమవుతోందా అన్నట్టుగా ఉంది. మరుత్ అసి కుచకలశయోరంతరగతం. కుచకలశములు, పక్షోజములు, వక్షస్థానము, వక్షస్థానంలో అంతర్గతం లోపల ఉన్నది. వక్షస్థానంలో లోపల ఉన్నది ముఖ్యమైన ఆర్గన్ ఏమిటుంది మీకు? హృదయము. అదే హృదయ స్థానము, అదే మరుత్, అదే అనాహతము. కుచకలశయోరంతరగతం
హృదయ స్థానము. మరుత్సారథి అంటే కృషే మధ్యే కించిత్ జనని, కించిత్ కొంచెము కృషే మధ్యే ఉన్నదా లేదా అనే సందేహంగా ఉన్నటువంటి భావాభావము. గాలి కూడా అలాగే ఉంటుంది కదా. గాలి కూడా మనకు సూక్ష్మంగా ఉంది. ఉందా అంటే స్పర్శ వల్ల తెలుస్తుంది. చూద్దామంటే చూడలేకుండా పట్టుకోలేము. అది మూర్తము కాదు, అమూర్తము, భావాభావము. ఈ స్వాధిష్టానాన్నే ఇక్కడ భావాభావము. కృషే మధ్యే అంటే సృష్టి ఆరంభమైనది. అక్కడ వ్యోమం వచ్చింది. వ్యోమం నుంచి మన అనాహతం, అక్కడ హృదయ స్థానంలో అనాహత చక్రం మరుత్తయింది. ఇప్పుడు కిందకి సారథికి వచ్చింది. మరుత్సారథి అంటే వాయువు. వాయువు ఎవరిని నడిపిస్తారు? వాయువు అగ్నిని నడిపిస్తారు. మరుత్ అంటే వాయువు, మరుత్ సారథి అంటే అగ్ని. అగ్ని అనే భావాన్ని కృషి మధ్య ఆలోచించండి. ఈ పొట్ట భాగం ఉన్నది, కృషి మధ్య భాగం అందరికీ. ఈ మధ్య భాగంలో వెనకాల ఏమిటి? అంతర్గతం. వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ ది జఠరాగ్ని. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త అంటూ చెప్పబడింది. అంటే ఏంటంటే అగ్నిస్థానము దీనికి కరెక్ట్గా ఈ చేయి పెట్టుకున్న దానికి వెనకాల కరెక్ట్గా ఉంటుంది. అంటే జస్ట్ అబౌవ్ ద నావెల్. దట్ ఈస్ ది ఎపిగాస్ట్రిక్ రీజియన్ అంటాము. లేకపోతే చెస్ట్కి నాభికి మధ్యన ఉన్న స్థానం. ఆ స్థానాన్ని అగ్నిస్థానము లేక స్వాధిష్టానము. అది ఎలా ఉందట అమ్మ దగ్గర? భావ అభావము. భావము అంటే ఉన్నది, అభావము అంటే లేదు. అంటే ఉందా ప్రపంచం? అబే, ఇట్స్ నాట్ ట్రూత్. అభావమా, అసత, లేకపోతే అదేదో శశ విషాణంలాగా, కుందేటి కొమ్ములాగా అసత కాదే, కనిపిస్తుంది, ఎక్స్పీరియన్స్ అవుతుంది. అంటే భావము కాదు, అభావము కాదు. సన్నాపి సన్నాప్యుభయాత్మికాను, భిన్నాపి భిన్నాప్యుభయాత్మికాను, భావాభావము కృషే మధ్యే కించిత్ జనని. ఆయన ఏంటన్నారు పోతన గారు? భావాభావాన్ని వర్ణిస్తూ రుక్మిణి గారి వర్ణనలో రుక్మిణీమాత పరాశక్తి. రుక్మిణీమాత ఏమిటి? మనకి రోడ్లను శుభ్రంగా ఊడ్చిపెట్టి మనకు ఎంతో కాలుష్యాన్ని తొలగించేటటువంటి ఆ క్లీనర్ మాత కూడా పరాశక్తి. ఈ క్లీనర్ అని రుక్మిణీదేవిని వేర్వేరుగా ఉండవు. ఇవి రెండు కూడా పరాశక్తి రూపాలే కదా. కృషే మధ్యే అంటే మధ్య భాగము స్త్రీలను వర్ణించినప్పుడు చాలా సన్నంగా ఉందని వర్ణించడం కవిత్వం. ఇక్కడ మధ్య భాగము కృషే అంటే భావాభావం అంటున్నారు. కించిత్ కృషే మధ్య అంటే ఆ కృషేలో కూడా మళ్ళీ కించిత్, చాలా కొంచెం ఉందా లేదా అని సందేహంగా ఉంది. అంటే భావాభావం. మహిత భావాభావ మధ్యంబు మధ్యంబు అన్నారు ఎవరు? పోతన గారు. భావము అభావమునకు మధ్యలో ఉందిట. అంటే భావం అంటే సత్, అభావం అంటే అసత్. ఇది సత్ కాదు, అసత్ కాదు, మధ్యలో ఉంది. ఇదే భావాభావ మధ్యము. అక్కడ రుక్మిణి వర్ణనలో అక్కడ రాశారు. ఓకే. ఆపహత్వం. ఇక్కడ ఆపహ ఎక్కడి నుంచి పట్టుకొచ్చు? కాళింది. కాళింది ఏంటి? యమునా నది. యమునా నదిలో తనుతర తరంగా ఆకృతి. చిన్న తను అంటే మళ్ళీ చిన్న, తర అంటే తనుతరము, ఇంకా సూక్ష్మమైనటువంటి తరంగా అంటే వేవ్స్, అంటే సూక్ష్మమైనటువంటి జలతత్వము. అదే ఆపత్వం. ఏమిటి తరంగాలు? వేవ్స్ ఆఫ్ క్రియేషన్. నిన్న ఉన్నారు, నిన్న కొన్ని పుట్టాయి, అవి ఇవాళ పోయి, మళ్ళీ రేపు కొన్ని పుట్టాయి, ఎల్లుండి పోతాయి. ఈ విధంగా ఈ వేవ్స్ ఆఫ్ క్రియేషన్ వస్తుంది కదా. ఇట్స్ నాట్ ఎ స్టాటిక్ థింగ్, ఇట్ ఈస్ ఎ డైనమిక్ థింగ్. ఆ వేవ్సే తరంగములు. అవి మనకు తెలుస్తున్నాయా? ఇగో ఇన్ని వేల మంది పుట్టారు, ఇన్ని వేల మంది పోయారు, తెలియటం లేదు. అది చాలా సూక్ష్మంగా ఉన్నాయి. తనుతర తరంగములు మనకు తెలియకుండానే జరిగిపోతున్నాయి అవన్నీ. కాలింది తనుతర తరంగా ఆకృతి, రూపములు, నామములు పుడుతున్నాయి, పోతున్నాయి. ఆకృతి అంటే రూపం. కాలింది తనుతర తరంగాకృతి. ఇంకేం మిగిలింది? భూమితత్వం, మూలాధారం. నాభి కుహరిణితో ఎండ్ చేశారు. అక్కడ నాభి కుహరిణిలో ప్రవేశిస్తోందన్నారు. అంటే అదే నాభి కుహరిణి అంటే అమ్మ యొక్క నాభియే ఈ ఆరిజిన్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ సృష్టియే నాభి కుహరం. అంటే ఎక్కడ స్టార్ట్ చేసాం? మళ్ళీ చెప్తున్నాను వినండి. ఈ శ్లోకము ముఖ్యమైనది కనుక ఈ స్లైడు ఈ శ్లోకానికి సంబంధించి వర్ణన వివరణ కాబట్టి ఒక్క నిమిషం. యద్భాతి సుధియాం
అంటే ఏదైతే మహాత్ములకు జ్ఞానులకు ప్రకాశమైనదో తెలియవచ్చినదో విశుద్ధాంతఃకరణం కలిగినటువంటి వాళ్ళకు తెలిసిందో ఏమిటి తెలిసింది? ఇదో ఈ సృష్టి అంతా ఒక ఆ, ఉందా లేదా అనేటటువంటిగా ఉంది, అంతేగాని ఇది నిజంగా లేదు, ఇది కల్పనాత్మకము. అలా తెలుసుకుంటే ఏంటైంది? వాళ్ళు మనస్సు ఆజ్ఞాచక్రాన్ని దాటి సహస్రారంలో పోయి, ఆ సహస్రారం అంటే ఇన్ఫైనెట్ అన్నమాట. సహస్రం అంటే ఇన్ఫైనెట్ స- అనే హోరల్స్ ఉన్నటువంటి దాంట్లో, ఇన్ దట్ ఇన్ఫైనెట్ హోరల్ ఒకే తత్వాన్ని చూస్తున్నారు. ఇన్ఫినిటీలో ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది. ఇన్ఫినిటీకి ఒకటి యాడ్ చేసినా తగ్గించినా ఏం మారదు, ఉన్నది ఒక్కటే. ఎవరు? సహరహసి పత్యా విహరసి. అది ఎవరు తెలుస్తుంది? సుధియాం, వాళ్ళకి భాతి ప్రకాశిస్తుంది. ఎత్ ఏదైతే సుధియాం భాతి వాళ్ళకి తెలుస్తోంది అది ఉన్నదని. వాళ్ళకి విశుద్ధాంతఃకరణంలో ఆలోచిస్తున్నటువంటి ఆజ్ఞాచక్రంలో మంచి బుద్ధి కలిగినటువంటి మహాత్ములు ధీరులకు తెలిసినటువంటి పరతత్వమే ఇక్కడ ప్రవిశదివా, ప్రవేశించిందా అన్నట్టు. ఎక్కడ ప్రవేశించింది? వ్యోమ ప్రవిశదివా, ఆకాశంగా ప్రవేశించిందా అన్నట్లు. అది చాలా క్లియర్గా తెలిసిపోతుందా? ఆకాశం అతి సూక్ష్మము, తనూభూతం. అదే వ్యోమం, తనూభూతం వ్యోమ ప్రవిశదివా. తర్వాత నెక్స్ట్ స్థానం ఏమిటి? ఆకాశము. వాయువు కావాలి. వాయువు కావాలంటే మరుత్తు యొక్క స్థానము, అదే అనాహతము అంటే హృదయ స్థానము. కుచకలశయోరంతర్గతం, వక్షస్థానమునకు లోపల ఉన్నటువంటి స్థానము అంటే హృదయ స్థానము. అనాహతము మరుతసి, మనస్త్వం వ్యోమత్వం మరుతసి, నీవే ఆ మరుత్తు. మరుత్ సారథిరసి, మరుత్ యొక్క సారథి అంటే మరుత్తు చేత తీసుకొని పోబోయేటటువంటి అగ్ని. చూడండి, అగ్నికి గాలి ఉంటే ఎలా ఉంటుంది? ఎంతో హాయిగా ప్రజ్వరిల్లుతుంది. చేత మరుత్సారథి అంటే అగ్ని. కృషే మధ్యే కించిత్ జనని, అదే స్వాధిష్టానము అంటే ఇక్కడ అగ్నితత్వము. అంటే చెస్ట్కి బొడ్డుకి మీదనున్నటువంటి భాగం ఏదైతే ఉందో అది కృషే మధ్యే అంటే ఉందా లేదా అన్నట్టుంది. అప్పటికింకా ముహూర్తాలు ఆరంభమవుతున్నాయి. అంతవరకు అమూర్తంగా ఉంది. ఇక్కడ ముహూర్తం అగ్ని రూపం అంటే మూర్తముగా అవుతుంది. ఆ మూర్తముగా అయినది ఉన్నదా? ఆ, కనిపిస్తుందండి. ల్యాప్టాప్, ఇల్లు, వాకిలి, పెళ్ళాం, పిల్లలు. లేదా? అబ్బే, నిజానికి లేదండి. ఇది ఫ్యాక్టే కానీ ట్రూత్ కాదండి. అంటే అభావము అంటే అసత్, భావము అంటే సత్ అనుకుంటే ఇది భావాభావాలకు మధ్యనున్నది. సదసద్ విలక్షణం. సత్తు కాదు, అసత్తు కాదు. సన్నాప్యుభయాత్మికాను, భిన్నాప్యుభయాత్మికాను. అదే ఆ మాయ ప్రకటమవడము, అదే భావాభావము. అదే పోతన గారి భాషలో తనుమధ్య అంటూ ఆయన వర్ణించారు. తనుమధ్య అనే దానికి అర్థం కూడా తన్వి అని కూడా అదే అర్థము. తను అంటే వెరీ వెరీ స్లెండర్, క్రిష అని అర్థం. ఆ తరువాత కాళింది తను తరంగాకృతి అంటే సూక్ష్మ. కాళింది నది తాలూకా తరంగముల యొక్క ఆకృతి, అవి కూడా గొప్ప గొప్ప పెద్ద తరంగాలు కావు, సటిల్గా ఉన్నాయి. తనుతర తరంగములు అంటే వేవ్స్ ఆఫ్ క్రియేషన్, అదే సూక్ష్మ జలతత్వము. ఆపహత్వం భూమిహిత్వం, నీవే ఆ భూతత్వము లేక మూలాధారము. అదే నాభిం కుహరిణీం, నాభిం సప్తమి, నాభియందు కుహరిణీం, అత్యంత గహనమైన సృష్టి. సృష్టిని మొత్తం ఎవరైనా కొలవగలరా? ఎవరైనా తెలుసుకోగలరా? సృష్టిలో ఎంత అండర్ వరల్డ్ ఉంది, ఎన్ని కనపడని ఉన్నాయి, ఇవన్నీ అంతరిక్షంలో ఉన్నాయి. అది కుహరణీయం కాదు, అది గుహ కాదు, అది గహనం కాదు, అది ప్రొఫౌండ్ కాదు. ఆ సృష్టి అమ్మ నాభియే ఈ సకల గహనమైన సృష్టి. ఇవి పదాలు, అక్కడ ఉన్నటువంటి సాంకేతిక పదాలు అంటే కోడెడ్ ఫామ్. యద్భాతి సుధియాం తనోభూతం వ్యోమ ప్రవిశదివ కుచకలశయోరంతర్గతం కృషే మధ్యే కించి జనని కాళిందీ తనుతరతరంగాకృతిం నాభిం కుహరణీం ప్రవిశదివా, ప్రవేశించిందా అన్నట్టు ఉన్నది. ఇంకా కొన్ని కనెక్టింగ్ వర్డ్స్ ఉన్నాయి, వాటిని కూడా చూడాల్సి ఉంటుంది. ఆ కనెక్టింగ్ వర్డ్స్ ఏమిటేమిటో చూద్దాం.
శివే జనని అనేటటువంటి సంబోధనలు. ఒకటి పరబ్రహ్మ సంబోధన, ఇంకొకటి వ్యక్త స్వరూపమైన పరాశక్తి యొక్క సంబోధన. యద్ ఏతత్, యదేతత్ అన్నారు. యత్ ఏదైతే, ఏతత్ అంటే ఇది, అంటే ఇది ఇది అని దర్శించిన వాడికి, ప్రతి దాంట్లోని తత్వాన్ని చూసిన వారికి, యదేతత్ ఇది ఇదేరా, ఇది ఇంకేది కాదు, ఇది తత్వమే, మీదంతా ఓన్లీ జీవయే అంటే చెప్పడం. ఏదే తత్ అంటే తత్వాన్ని చూచిన వాళ్ళకు, తత్వాధ్యాత్మికం దృష్ట్యా తత్వం దృష్ట్యా తు బాహ్యత. తనుతర, తనుతరం అత్యంత సూక్ష్మమైనటువంటి, తను అంటే సూక్ష్మం, తనుతరం అంటే అత్యంత సూక్ష్మ బుద్ధితో విచారిస్తే కించిత్ యద్భాతి అంటే కొంచెం తెలుస్తుంది అప్పుడు కూడా. శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచ గురో నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశిత నిర్వ్యాజ శాంతాత్మన యత్ సౌఖ్యాంబుధి లేశ లేశతయిమే శక్రాదయో నిర్వృత. ఏ ఆనంద స్వరూపాన్ని, సచ్చిదానందాన్ని లేశ లేశత కొంచెంలో కొంచెం, ఈమె శక్రాదయో ఈ ఇంద్రుడు మొదలైన వాళ్ళు నిర్వృత తెలుసుకుంటున్నారు. పూర్తిగా ఆ తత్వాన్ని తెలియడం ఎవరికి సాధ్యపడదు, అందులో ఉండడమే సాధ్యపడుతుంది తప్ప ఆ తత్వం ఇటువంటిది అని తెలుసుకునేటటువంటిది వాచామ గోచరం కదా. కించిది యద్భాతి కొంచెం ప్రకాశమైనది. అదెవరికి? యదేతత్ తనుతర తరంగ ఆకృతి సుధియాం యద్భాతి అంటే మంచి ఆలోచన కలిగినటువంటి విశుద్ధాంతఃకరణం కలిగిన వాళ్లకు ఇది తత్వమే కానీ ఇది వేరేది కాదు, ఇందులో నానాత్వం అనేది ఏది చూడక్కర్లేదు అంటూ అత్యంత సూక్ష్మబుద్ధితో ఉంటే కించిత్ యద్భాతి అంటే యక్రాదయో లేశ లేశతయిమే శక్రాదయో నిర్వృత. ఏదైతే ఇంద్రుడు మొదలైన వాళ్లకు ఈ ఆనందము చాలా కొంచెం కొంచెంగా తెలుస్తుందో, మనం చూశాము బ్రహ్మానందము ఒక బొట్టు అవుతే సముద్రము ఆత్మానందము. అంటే బ్రహ్మస్థానం వరకు ఉన్న ఆనందాన్ని తైత్రీయంలో మెట్లుగా పెడితే ఆ ఆఖరి మెట్టు ఫైనల్ అయినటువంటి ఆత్మానందంలో ఒక డ్రాపు అన్నారు. అందుకే కించిత్ యద్భాతి అంతర్గతం అన్నారు. అంటే ఎవరైతే అంతర్దృష్టి కలిగి ఉంటారో యః పశ్యతి సపశ్యతి, అదే అంతర్గతం. అంతర్దృష్టి తనుభూతం అంటే, తను అంటే ఏమిటి? శరీరం. తనుభూతం అంటే సూక్ష్మం, తనుభూతం అంటే వ్యక్తం, శ్లేష వాడారైనా. అంటే తనుభూతం అంటే శరీరంగా కనబడుతుంది, అంటే మేనిఫెస్ట్గా ఉంది. లేదు చాలా సటిల్గా ఉంది. ఏమిటి సటిల్గా ఉంది? ఈ మేనిఫెస్ట్లో సటిల్గా చైతన్యం ఉంది. సటిల్గా ఉన్నదేమో తనుభూతం అంటే సూక్ష్మమని, గ్రాస్గా తెలుస్తున్నది తనుభూతం అంటే శరీరంగా ఉందని అంటూ వ్యక్తాన్ని సూక్ష్మాన్ని సూచించడానికి ఒకే పదాన్ని వాడుకొని ముగించారు. ప్రవిశత్ ఇవా ప్రవేశించినదా అన్నట్లు. న నిరోధో నచోత్పత్తి నచ బద్ధో న ముముక్షు నచ సాధక న ముక్త ఇత్యేష పరమార్థత. అసలు సృష్టి లేదురా, ఇది అజాతివాదము. ప్రవిశత్ ఇవైతే ఈయనన్నారు మిథ్యాజాతివాదం అండి. ప్రవిశత్ ఇవా ప్రవేశించిందా అన్నట్లు. సో ఈ యొక్క స్లైడ్ పట్టుకుని మొత్తం శ్లోకాన్ని మనము వివరించవచ్చు. ఇంకా మరి రవీందుస్తనయుగా ఉండిపోయింది, విమర్దాదన్యోన్యం ఉండిపోయింది, వాటి గురించి చెప్పుకోవద్దు. పరబ్రహ్మము నుండి అవ్యక్తము, అవ్యక్తం నుండి మహత్, మహత్ నుండి అహంకారము, అహంకారం నుండి పంచతన్మాత్రలు, పంచతన్మాత్రల నుంచి మహాభూతాలు, మహాభూతాల నుంచి అఖిలం జగత్. దిస్ ఇస్ ది ఆర్డర్ ఆఫ్ క్రియేషన్. పరబ్రహ్మ,
అంటే దీంట్లో ఏ వ్యక్తావ్యక్తములకు అతీతంగా ఉన్నది, నిరాకార నిర్గుణతత్వము, దాని నుంచి అవ్యక్తము లేక మాయ, ఆ మాయ నుంచి మహదహంకారము, మహత్తు, మహత్ నుంచి మహదహంకారము, మహదహంకారం నుంచి పంచ తన్మాత్రలు, ఆ తన్మాత్రలే మహాభూతాలు, అక్కడి నుంచి అఖిలమైనటువంటి జగత్తు. ఇదే మనం పంచీకరణంలో చూసాం, పంచీకరణం చదువుకున్నాం. విమర్దాత్ అన్యోన్యం, ఒకదానితో ఒకటి మేళవించి, విమర్దాత్ అంటే ఒకదానితో ఒకటి రాపిడి చెంది, అంటే ఒకదానితో ఒకటి ఇంట్రూడ్ అయ్యి, ఒకదానితో ఒకటి కలిసి. ద ప్రపోర్షన్స్ ఆఫ్ 5 సటిల్ ఎలిమెంట్స్ కంబైన్ టు ఫార్మ్ ద గ్రాస్ ఎలిమెంట్స్. ముందు ఏమిటి ఫార్మ్ అయ్యాయి? అదిగో సూక్ష్మభూతాలు ఫార్మ్ అయ్యాయి. అంటే స్పేస్, ఎయిర్, ఫైర్, వాటర్. సో 50% ఆఫ్ స్పేస్, 12.5 ఎయిర్, 12.5 ఫైర్, 12.5 వాటర్, 12.5 ఎర్త్, ఇవన్నీ కలిస్తే గ్రాస్ స్పేస్. మనం చూస్తున్న ఈ భూతాకాశంలో 5 తత్వాలు ఉన్నాయి. అలాగే గ్రాస్ ఎయిర్, గొయ్యి 5, గ్రాస్ ఫైర్, ఫైర్ మెయిన్గా ఉంటుంది, మిగతావన్నీ 1/4. సో ఇక్కడ స్పేస్ మెయిన్గా ఉంటుంది, ఇక్కడ ఎయిర్ మెయిన్గా ఉంటుంది, తర్వాత ఫైర్, తర్వాత వాటర్, తర్వాత అంటే 50% మెయిన్ ఎలిమెంటు, మిగతా 4 నాలుగు భాగాలుగా కలిసినటువంటివి. దీన్నే పంచీకరణము అంటారు. అంటే 5 కలిసి సూక్ష్మభూతాలు స్థూలభూతాలుగా మారడం. మనం సూక్ష్మభూతాలను పట్టుకోలేము, స్థూలభూతాలనే మనం పట్టుకోగలం. స్థూలభూత కానీ ఇంద్రియాలు మట్టుకు అవి సూక్ష్మభూతాలనే పట్టుకోగలవు. ఫర్ ఎగ్జాంపుల్ కన్ను ఇంద్రియము, అది దేన్ని పట్టుకోగలదు? ఒక్క రూపాన్నే పట్టుకోగలదు. అలాగే వినికిడి, అది ఒక్క శబ్దాన్నే పట్టుకోగలదు. అంటే దాని సూక్ష్మ అంశాన్ని పట్టుకోగలదు, స్థూలం దానికి అక్కర్లా. కానీ ప్రపంచము, ఇంద్రియాలు, శరీరము ఏర్పడాలంటే స్థూలం కావాలి. జ్ఞానేంద్రియాలకు మట్టుకు వాటికి ఉన్న శక్తి ప్రకారంగా అవి తన్మాత్రలు. అంటే ఆ ఒక్క భూతాన్ని, తత్తు మాత్ర, ఆ ఒక్కదాన్నే పట్టుకోగలుగుతాయి. చేత వాటిని తన్మాత్రలు. అవి ఇంద్రియాల యొక్క పవరు. దే కెన్ ఓన్లీ సీ వన్ ఆస్పెక్ట్, వన్ పర్టిక్యులర్ భూత. ఓకే నౌ. సో నౌ యు సీ హియర్ విమర్దార్థ అన్యోన్యం అంటే ఏం కన్ఫ్యూషన్ లేదు. ఏవో రెండు ఒకదానికోటి రాపాడుతున్నాయి అనే అర్థం ఏమీ ఇక్కడ లేదు. విమర్దాత్ అంటే ఒకదానితో ఒకటి కలిసి, ఒకదానితో ఒకటి ఇంట్రూడ్ అయ్యి, ఒకదానితో ఒకటి మిళితమయ్యి, ఒకదానితో ఒకటి అంటే పరస్పరం అనలే. అంటే ఎన్నో ఉన్నాయి, 5 ఉన్నాయి కాబట్టి ఒకదానితో ఒకటి ఇంట్రూడ్ అయ్యి పంచస్థూలభూతముల యొక్క పంచీకరణము. ఈ ప్యూర్ స్పేస్ ఎప్పుడైతే పంచీకరణం చెందిందో, సౌండ్, ప్యూర్ ఎయిర్ నుంచి పంచీకరణం చెందితే టచ్, అలాగే ప్యూర్ ఫైర్ నుంచి పంచీకరణం చెందితే రూపము, అలాగే వాటర్ నుంచి పంచీకరణం చెందితే టేస్ట్, ఎర్త్ నుంచి స్మెల్. తన్మాత్రలు లేక సూక్ష్మభూతాలు సటిల్ ఎలిమెంట్స్. అంటే గ్రాస్ ఎలిమెంట్స్, సటిల్ ఎలిమెంట్స్ ఎలా వచ్చాయో చూపిస్తున్నారు. అదే 76వ శ్లోకం వివేక చూడామణిలో పరస్పర అంశైర్మిళితాని భూత్వా స్థూలాని చ స్థూల శరీర హేతవ పరస్పర అంశై మిళితాని భూత్వా, దాంతో ఒకటి కలిసి స్థూలాని చ స్థూల శరీర హేతవ, స్థూల శరీరం వస్తాయి. మాత్రా తదీయా, వాటి యొక్క మాత్రలు, తన్మాత్రలు, సూక్ష్మాంశములు విషయా భవంతి శబ్దాదయ పంచసుఖాయ భోక్తు, శబ్దము మొదలైన పంచసుఖములను భోగించేటటువంటిగా అవుతుంది. విషయము అంటున్నాం. విషయం అంటే ఏమిటి? వి పూర్వక షింగ్ ధాతువు, షింగ్ అనే ధాతువు, వి అనే ఉపసర్గ. విషయ అంటే షింగ్ అంటే కట్టివేయడం, బంధనం. విషయ అంటే బంధనమగు, విశేషేణ సిన్వంతి ఇది విషయ, అది వ్యుత్పత్తి. షింగ్ అనే ధాతువు కట్టివేయుట, సిన్వంతి కట్టివేస్తాయి. ఎలా కట్టేస్తాయి? ఏదోసారి కట్టేది అబ్బే, కట్టేసే ఉంచేస్తాయి. విశేషేణ సిన్వంతి విషయ. మీయతే ఇది మాత్ర, ఏదైతే మీయంతే ఇది మాత్ర, ఏదైతే కొలవబడుతుందో, మెజరబులో, అది మాత్ర. రూపం కంటితో మెషరబుల్, శబ్దం చెవితో మెషరబుల్. మాత్ర అస్తదీయ, శబ్దాదులను శాస్త్రంలో పంచ తన్మాత్రలు అంటారు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకండి వచ్చాయి? విమర్దాద్ అన్యోన్యం,
అంటే ఈ భూతములు అయి చెప్పుకున్నాం కదా, వ్యోమము, మరుత్తు, అగ్ని, జలము, పృథివీ అనే తత్వాలను చెప్పుకొని ఇవి ఒకదానితో ఒకటి కలిసి సృష్టి ఏర్పడిందిరా. విమర్దాద్ అన్యోన్యం ప్రవిశ ఇవ భవతి, ప్రవిశ ఇవ తెలుస్తోంది అని చెప్తున్నారు. ఆదిత్యు వేదాంత గ్రంథాల బోధన ప్రశ్నోపనిషత్తు 1వ ప్రశ్నలో 5వ మంత్రం, ఆదిత్యో హవై ప్రాణ, ఆదిత్యుడే ప్రాణము, రైరేవ చంద్రమా. ఇక్కడ సూర్యచంద్రులు అనుకున్నాము అమ్మ యొక్క వక్షోజాలను. ప్రాణం అంటే ఆదిత్యుడు సూర్యుడు, చంద్రుడు అంటే రై. ఏతత్ సర్వం యన్మూర్తం చ అమూర్తం చ, మూర్తామూర్తములు రెండు ఈ సూర్యచంద్రుల యొక్క రూపాలే. అక్కడ రెండు సూర్యచంద్రుల కాలం అని చెప్పుకోవచ్చు, లేకపోతే ప్రాణము రయి అని చెప్పుకుంటే ప్రాణము చంద్రుడు, ప్రాణము రయి అంటే సూర్యుడు చంద్రుడు అని చెప్పుకుంటే వీటి నుంచే మూర్తామూర్తాలు వస్తున్నాయి అనేటటువంటివి కూడా తెలుస్తుంది. విశ్వ దీనికి సంబంధించి ఒక శ్లోకం ఉన్నది, ఒక శృతి, అదే చెప్పారు అక్కడ. ఏమిటి ప్రశ్నోపనిషత్తులో ఆ ఋషి గారు చెప్పారు, పిప్పలాదుడు గారు, తదేత శ్లోకో భవతి. ఏమిటా శ్లోకం? విశ్వరూపం హరిణం జాత వేదసం పరాయణం జ్యోతిరేకం తపంతం సహస్రస్మి శతథా వర్తమాన ప్రాణ ప్రజానాం ఉదయత్యేష సూర్య. ఇదే విశ్వరూపము, అదే హరిణం, అదే జాతవేదసం అగ్ని, పరాయణం జ్యోతిరేకం తపంతం సహస్రరశ్మి, సహస్ర కిరణాలు, శతథా అనేకంగా వర్తమాన, దాని పేరే ప్రాణము. ప్రజానాం ఉదయతి ఏష సూర్య. సూర్యుడు అంటే ఏమిటో అక్కడ చూపించారు. పంచప్రాణమనోబుద్ధి దశేంద్రియ సమన్వితం అపజ్జీకృత భూతోత్థం సూక్ష్మాంగం భోగ సాధనం. విచారసాగరంలో చెప్తారు. పంచప్రాణములు మనోబుద్ధులు దశేంద్రియాలతో కూడి అపంచీకృత భూత ఉత్థస్థం సూక్ష్మాంగం బోధ సాధనం. అంటే ఇంద్రియాలతో నిర్మించబడినటువంటివి ఈ అపంచీకృతమైనటువంటి మాత్రల తన్మాత్రలను పట్టుకుంటాయి, అవి భోగ సాధనాలు. మాత్రా తదీయ విషయా భవంతి శబ్దాదయ పంచ సుఖాయ భోక్తుం అని వివేక చూడమనిలో చెప్పినట్టు నిశ్చల్ దాస్ గారి విచారసాగరం. ద్విధా విధాయ చ ఏకైకం చతుర్థ ప్రథమం పునః. అంటే ముందు రెండుగా విడబడి ఒక్కొక్కటి 4 భాగాలయ్యి ఒక్కొక్క 1/4 మళ్ళీ ఆ 50%తో కలిసి స్వస్వేతర ద్వితీయాంశై యోజనాత్ పంచపంచతే. అంటే పంచీకరణం గురించి పంచదశిలో విద్యారణ్యుల వారు రాసినటువంటిది. అది కూడా మనం చదువుకున్నాం ఆల్రెడీ. ప్రశ్నోపనిషత్తులో 4వ మంత్రం ఏం చెప్తుంది? 4వ మంత్రం మొదటి ప్రశ్నలో సమష్టి చైతన్య ప్రకాశము ముందు, బాగానండి, సమష్టి చైతన్య ప్రకాశము ముందు సమష్టి మనసు ఆడే నాట్యమే ఈ సృష్టి. ఇట్ ఈస్ నాట్ ది క్రియేటర్ సిట్టింగ్ బియాండ్ ది క్లౌడ్స్ అండ్ క్రియేటెడ్ అండ్ పుష్డ్ ఇన్ టు దిస్ వరల్డ్. సమష్టి విజ్ఞాన శక్తి హిరణ్య గర్భ ప్రకటమైంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్రియేటివ్ పొటెన్షియల్ ఇన్ ద సీడ్ ఫార్మ్ ఇన్ ద ఈశ్వర, అది హిరణ్య గర్భగా అయింది. థింకింగ్, ప్లానింగ్, రిమెంబరింగ్, ఎగ్జిక్యూటింగ్ అంటేనే తపస్సు. ఎప్పుడు స్టార్ట్ అయింది? దర్ ఇస్ నో డేట్. అనాది, నాట్ ఎ లైనియర్ మోడల్, ఇట్ ఇస్ ఎ సర్క్యులర్ మోడల్ యాజ్ పర్ ది వాసనాస్ వెయిటింగ్ టు స్ప్రౌట్. ప్రపంచం కలగడానికి కారణం ముందు ఎవరు పుట్టారు? ఇదిగో జీవుడు. జీవుడి తాలూకా అనుభవాలకు సరిపడ్డట్టు ప్రపంచం వచ్చింది. ఎనర్జీ ఇన్ మోషన్ ఇస్ మ్యాటర్. అంటే ప్రాణమనగా చైతన్య సహిత క్రియాశక్తి. ప్రాణం అంటే చైతన్య సహితమైనటువంటి క్రియాశక్తి. ఈ ఎనర్జీ ఎం మ్యాటర్, దే ఆర్ 2 ఆస్పెక్ట్స్. అంటే ప్రాణారై సూర్య చంద్ర. ఓకే, వన్ ఈజ్ ఎ ఫిడెల్, ద అదర్ ఈజ్ ఎ మెలోడీ. అప్పుడే సాంగ్. అంటే ఫిడెల్ ముఖ్యమా, మెలోడీ ముఖ్యమా? మెలోడీ అనేది క్రియాశక్తి, ఫిడెల్ అనేది ద్రవ్యము, అక్కడ ఉన్నటువంటిది వస్తువు. అంటే ఈ ఫిడెల్ మెలోడీ రెండు కలిస్తేనే సాంగ్ఫుల్ సృష్టి. 4వ మంత్రంలో ఈఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ తెలుసు మనకి. పొటెన్షియల్ ఎనర్జీ m/g/h, రిలేషన్షిప్ బిట్వీన్ మాస్ అండ్ గ్రావిటేషనల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ హాఫ్ mv². అంటే మళ్ళీ మాస్ ఎనర్జీ, వెలాసిటీ. అంటే కాలం ఇన్వాల్వ్ అయింది. ఎప్పుడైతే యాక్సలరేషను వెలాసిటీ అన్నామో టైమ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ దేర్. అంటే సృష్టి అనేది కాలం లేనిదే,
పంచభూతాలు తన్మాత్రలు పంచీకరణం జరిగినంత మాత్రాన సృష్టించబడదు. దేర్ మస్ట్ బి కాల ఆల్సో. హూ ఈస్ గివింగ్ ద కాల? హియర్ ఇట్ ఈస్ సింబలైజ్డ్ బై సూర్య అండ్ చంద్ర. ఎప్పుడు కాలం ముందు సృష్టించబడిందా అంటే పదార్థాలు పంచభూతాలు ముందు సృష్టించబడాయా అనేటటువంటిది అనవసరమైన ప్రశ్న. ఎందుకు? నా నిరోధో నచోత్పత్తి, అసలు సృష్టి లేదు. అదొక. రెండోది, రెండు సైమల్టేనియస్గానే క్రియేట్ అయ్యాయి. హియర్ ఈజ్ ద ఉపనిషత్. ఈ అండ్ ఎం ఆర్ క్రియేటెడ్ ఫస్ట్ టు ప్రొసీడ్ ఫర్దర్. ఈ ఈజ్ ద ఎనర్జీ. ఎనర్జీ ఈజ్ వాట్? ద్రవ్యము, పదార్థము స్పేస్లో కదిలితే వచ్చేటటువంటిది ఎనర్జీ. ద మూమెంట్ ఆఫ్ మ్యాటర్ ఇన్ టైమ్ అండ్ స్పేస్ ఈజ్ ఎనర్జీ. ఈ బాటిల్ ఉంది, ఇది దిస్ మూమెంట్ ఆఫ్ దట్ ఫ్రమ్ దేర్ టు హియర్ ఇన్ టైమ్ అండ్ ఇన్ స్పేస్. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కొంత సమయము, అక్కడి నుంచి స్పేస్, ఈ రెండు ఉంటేనే సృష్టి జరుగుతుంది. అంటే ద మూమెంట్ ఆఫ్ మ్యాటర్ ఇన్ టైమ్ అండ్ స్పేస్ ఈజ్ ఎనర్జీ. అదే ఇక్కడ చెప్తున్నారు. సూర్యచంద్రులు కాలతత్వం అంటున్నారు, ఇవన్నీ మ్యాటర్ అంటున్నారు. ఈ పంచభూతాలు అనేవి ఆ కాలతత్వంలో కదలికయ్యే ప్రవిశదివా అనేటటువంటిది. భగవద్గీత ఏమిటంటుంది? ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశ. ప్రకృతి చేతనే ఇవన్నీ నిర్మించబడుతున్నాయి. అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. నేనే చేసేస్తున్నా అనుకుంటాడు. ఏమిటేమిటి తత్వాలు? భూమి, ఆపహ, అనలహ, వాయు, ఖమ్ము, మనో, బుద్ధిరేవ. భూమి పృథ్వీతత్వం చూశాము, అమ్మ యొక్క నాభియే భూతత్వం చూశాము. ఆపహ కాళింది చూసుకున్నాము. అనలహ అంటే అనలము అంటే అగ్ని. అలం అంటే చాలును. అనలం చాలును అని అనదు అగ్ని, ఏది వేసినా ఇంకా వేయమంటుంది. అందుకే దాని పేరు అనలం. ఈ అనలం ఏం చెప్పారు? స్వాధిష్టానము. ఇదిగో ఈ చెస్ట్ కిందని బొడ్డు మీదనే ఉండేటటువంటి భాగము కృషే మధ్య అన్నారు. వాయు అంటే వక్షోజముల యొక్క అంతర్గతం అన్నారు. హృదయానికి అంటే చెస్ట్కి అంతర్గతం అన్నారు. అదే మారుస్థానము, అదే వాయువు. ఖం ఆకాశము అంటే ఆకాశం అనేటువంటి మళ్ళీ కంఠస్థానము. మనహ అదే సూక్ష్మబుద్ధి కలిగిన వాళ్ళు విచారిస్తున్నారు అన్నారు. భూమి, ఆపహ అంటే నీరు, అనల అగ్ని, వాయు, ఖం, మను, బుద్ధిరేవచ. ఇవన్నీ 5 + 2 7. దీనికి అహంకారం మహదహంకారం కలపాలి. ఇది ఎమ్మే భిన్న ప్రకృతి రష్టధ. ఇవే అష్టమూర్తులు అంటూ చెప్పారు. అపరేయం అమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం. అపర ప్రకృతి నాది ఇంకొకటి కలదు, అది కూడా అమితమైనదే. జీవభూతం మహాబాహో యత్ ఏ ఇదం ధార్యతే జగత్. దేని చేత ఈ ప్రపంచం నిలబడి ఉన్నదో. ఇంకా అవ్యక్త అవ్యక్తయ సర్వ ప్రభవంత్యహరాగమే. అవ్యక్తములుగానున్నవన్నీ సర్వము పగలు రాగానే మళ్ళీ ప్రభవింపబడుతున్నాయి, ప్రకటమవుతున్నాయి. రాత్రి ఆగమే, రాత్రి కాగానే ప్రలీయంతే, కరిగిపోతున్నాయి. తత్రైవ అవియే అవ్యక్త సంజ్ఞకే, ఆ అవ్యక్తంలోనే కలిసిపోతుంది. చూడండి, మనం పొద్దున్న లేస్తున్నాం, లేచిన తర్వాత రోజు ఎన్నో కార్యక్రమాలు, ఇవన్నీ మళ్ళీ అవ్యక్తంలో రాత్రి కలిసిపోతున్నాయి, మళ్ళీ అవ్యక్తం నుంచే బయటకు వస్తున్నాయి. ఇలాగే సమష్టి కూడా. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణ సంఘోష్య సదసద్యోని జన్మసు. పురుషుడు మానవుడు ప్రకృతిస్థ ప్రకృతిలో ఉన్నవాడై ప్రకృతి జాన్ గుణాన్ ప్రకృతి నుంచి పుట్టినటువంటి ఏ గుణములను భుంక్తే భోగిస్తాడు. కారణం గుణ సంఘోస్య ఈ అనుభవాలతో ఆ గుణాలతో సంఘం ఏర్పరచుకుంటాడు. ఆ సంఘం ఎప్పుడైతే ఏర్పడిందో అది కారణ శరీరంగా మారి సదసద్యోని జన్మసు మంచి చెడు అనేటటువంటి జన్మలకు అదే కారణమవుతుంది. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మన షష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. నా యొక్క మమైవాంశో
నాభాగములే ఏమవి జీవలోకే అంటే ఈ ఈ ప్రపంచంలో జీవభూత సనాతన జీవభూతంగా సనాతనంగా ఉన్నటువంటి ఈ సృష్టి అంతా నా యొక్క ఏర్పాటే. ఏమిటవి? షష్టాని ఇంద్రియాణి, మనసుతో కలిపి 6 ఇంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. అంటే ఒక్కొక్క జ్ఞానేంద్రియము దానికి ఇదిగో అగ్నితత్వము కన్ను, ఏదో శబ్దము ఆకాశతత్వము చెవి, ఏదో రసన రుచి జలతత్వము. అలా 5 ఇంద్రియాలు 5 రకాలైనటువంటి సూక్ష్మభూతాలతో సంబంధపడి విషయాలను తెలుసుకుంటా. ఆ ఇంద్రియాలు ఈ మనస్సు, ఈ మనస్సుతో కలిస్తే ఈ ప్రకృతిలో ఈ సృష్టి ఏర్పడుతుంది. ఎవరైతే ఇది సృష్టి ప్రవిశదివా అని తెలుసుకుంటారో సుధియాం భాతి అంటే అటువంటి వాళ్లకు తెలుస్తుంది ఇది ఈ విధంగా కనపడుతున్నదే కానీ నిజానికి లేదు అని చెప్పి. ఇంకా భూరంభస్య నలో నిలోంబరమహర్ నాథో హిమాంసు పుమాన్. భూ భాష్య అనలో అనిలో అంబరం మహర్నాథో హిమాంసు పుమాన్ పంచభూత ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యచ్చైవ మూర్ఛష్టకం నాణ్యత్కించన విద్యతే విమృశాత్సతాం. ఇదికంటే ఇంకేం లేదండి. యస్మాత్ పరస్మాత్ విభో, వీటన్నిటికంటే పరమైన ఆ విభూని దాటి ఇంక ఏదీ లేదు. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. త్వం అర్కస్త్వం సోమస్త్వమసి పవనస్త్వం ఉతవహత్వం ఆపస్త్వం వ్యోమత్వం ధరణిర్ ఆత్మాత్వమితి చ పరిచ్ఛిన్నామేవం త్వయి పరిణత బిభ్రతిగిరం న విద్వః తత్తత్వం వయమిహ తూ యత్వం నభవసి. ఇది తెలియనివాడు నీవు కాలేడు. నీవు కావాలి అని అనుకుంటే ఇవన్నీ కూడా నీ యొక్క రూపములే, నీ నుంచి వచ్చినటువంటివి తెలుసుకోవడం. ఇది ఎక్కడ రాశారు ఈ శ్లోకం? మీద దక్షిణామూర్తి. ఇది శివమహిమిని స్తోత్రం, పుష్పదంతుడు గారు రాసినటువంటి శ్లోకం. అపాణిపాదో అహమచించ శక్తి పశ్యామ చక్షు శృణోమ్యకర్ణ న భూమిరాపో న చ వహ్నిరస్తి న చానిలో మేస్తి న చాంబరం అహం విజానామి వివిక్త రూపో న చాత్తివేత్త మమ చిత్ సదాహం. ఉపనిషత్ వాక్యం. అపాణిపాదో అహమితి అచించ శక్తి అంటే కాళ్ళు చేతులు లేవు, నడిచేస్తుంది అచించమైన శక్తి. పశ్యామి అచక్షు చూస్తాను, కళ్ళు లేవు. వింటాను, చెవులు లేవు. నా భూమి రాపో నచ వహ్నిరస్తి, ఇది భూమి కాదు, అగ్ని కాదు. భూమి ఆప అంటే నీరు కాదు. నచానిలో మేస్తి నచంబరం అహం విజానామి వివిక్త రూపో నచాస్తి వేత్త. నేను వివిక్త రూపములుగా విజానామి తెలియబడుతున్నాను. వేత్త మమ చిత్ సతాహం నచాస్తి. నన్ను తెలిసినవాడు ఎవడూ లేడు. మహీపాథో వహ్ని శ్వసన వేదాత్మేందురవిరవిభి వపుర్భర్గస్తాం శైరపి తావకీయానంబ మహిమా అమున్యాలోక్యంతే భగవతి నా కుత్రాప్యణుతరాం అవస్థాం ప్రాప్తాని త్వయితు పరమ వ్యోమ వపుషి. నీవే ఆకాశ స్వరూపిణివి అంటూ వ్రాయబడిన ఇతర వేదాంత గ్రంథాలు. న భూమిర్నతోయం న తేజో న వాయు న ఖం నేంద్రియం వా న తేషాం సమూహ అనైకాంతికత్వాత్ సుషుప్త్యైకసిద్ధః తదేకో వశిష్ట శివ కేవలోహం. దశశ్లోకి. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రం న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం. భావైరసిద్ధిరేవా అద్వయేన చ కల్పితః. అరే కనిపిస్తున్నటువంటి భావములు పదార్థాలు అసత్పదార్థాలు, ఈ మిథ్యా పదార్థాలు. ఏవా అయం
ఈ భావములన్నీ పదార్థములన్నీ అద్వయేన చ కల్పిత భావాపి అద్వయేనైవ. ఇవన్నీ అద్వయ ఆత్మయే ఇదంతా కూడా. తస్మాదద్వైత శివ నాత్మభావేన నానేదం న స్వేనాపి కథంచన న పృథక్ నా పృథక్ కించిత్ ఇది తత్వవిదో విదుః. ఈ కనిపిస్తున్నది ఆత్మతో ఈక్వల్ కాదు, వేరే ఎగ్జిస్టెన్స్ లేదు, వేరువేరుగా ఉండను లేదు, కలిసి ఉన్నది కాదు, లైక్ ఏ షాడో అని తత్వవిదో విదుః. తత్వం ఆధ్యాత్మికం దృష్ట్వా, లోపల ఏం చూసినా తత్వము సారము ట్రూత్ సత్యం అదే చూడండి. తత్వం దృష్ట్వా తు బాహ్యత, బయట పంచభూతాలు ఇవి సృష్టి, అమ్మ దాని తాలూకా వ్యోమము, నాభి, పక్షోజాలు, కుహరిణి ఆ, చాలా సిలిండర్గా ఉంది, మధ్య భాగము, అవన్నీ చూసినప్పుడు కూడా తత్వం దృష్ట్యా తు బాహ్యత, అక్కడ కూడా తత్వాన్నే చూడు. తత్వీభూత తదారామ తత్వాదప్రచ్యుతో భవేత్. తత్వాదచ్యుతో భవేత్ అంటే చాలు, తత్వం నుండి జారిపోవద్దు. అప్రచ్యుతో భవేత్, ప్రా అనే ఉపసర్గతో కొంచెం కూడా జారిపోవద్దు అంటూ. అంటే ఇదంతా ఏమిటనమాట? అచ్యుతోపనిషత్. ఆ అచ్యుతి స్థితి అంటే చ్యుతి లేని స్థితి, ఆత్మతత్వము నుండి స్థుతి లేని స్థితిని తెలుసుకోవడమే ఈ శ్లోకం. దీనికి ఏం చెప్పవచ్చు? ప్రచ్యుతోపనిషత్ అంటే ప్రచ్యుతి పొందకుండా ఉండేటటువంటి ఒక ఉపనిషత్ సారాంశమైన బోధన అని చెప్పుకోవచ్చు. యదేతత్కాళింది తను తరతరంగా కృతి శివే కృషే మధ్యే కించిత్ జనని తవ యద్భాతి సుధియాం విమర్దాదన్యోన్యం కుచకలశయోరంతరగతం తనూభూతం వ్యోమ ప్రవిశది వనాభిం కుహరిణీం. ఇప్పుడు శ్లోకాన్ని చూపిస్తున్నాను చూడండి. యద్ ఏతత్ అంటే ఇది ఇదే అని తెలిసిన వారు, కాళింది తనుతర తరంగాకృతి అంటే వేవ్స్ ఆఫ్ క్రియేషన్ రిప్రజెంటెడ్ బై ది జలతత్వార్థి యమున. కాళింది అంటే యమున, శివే అన్నది సంబోధన, కృషే మధ్యే అంటే స్వాధిష్టానం, మధ్య భాగం. ఆ కృషే మధ్యే అంటే ఉన్నదా లేదా భావాభావములు, మహిత భావాభావ మధ్యంబు మధ్యంబు అన్నట్టు. జనని కించిత్ తవ యత్ భాతి సుధియాం. సుధియాం ఆ మహాత్ములకు యత్ ఏది, తవ నీ యొక్క రూపము, యత్ ఏది భాతి తెలుస్తుందో అంటే నీ స్వరూపమేదో ఎవరికి కొంచెం తెలుస్తుందో వాళ్ళకి ఈ కాళింది అనేటటువంటి జలతత్వము, కుచకలశయోరంతర్గతం అనేటటువంటి వక్షస్థలమునకు వెనుకాలుండే హృదయ స్థానమైనటువంటి మడుతత్వము, తనూభూతం వ్యోమం అంటే చాలా సూక్ష్మమైనటువంటి ఆకాశతత్వము, నాభికుహరిణి అంటే ఈ పృథ్వీతత్వము, సృష్టికి ఆధారమైనటువంటి పృథ్వీతత్వము, ఇవన్నీ కూడా కృషే మధ్య అంటే అగ్నితత్వము, అవన్నీ కూడా విమర్దాద అన్యోన్యం ఒక దాంతో ఒకటి కలిసి ప్రవిశదివా ప్రవేశించినవా అన్నట్లు. సుధియాం యద్భాతి ఆ జ్ఞానులకు తెలుస్తుంది, ప్రవేశించలేదు అని వాళ్ళకు తెలుస్తుంది. ఇక్కడ కుచకలశములు అంటే రవీందుస్తనయుగాం సూర్యచంద్రులు. సూర్యచంద్రులు అంటే సూర్యుడంటే ఆదిత్యుడు, ఆదిత్యుడు సూర్యుడంటే ప్రాణము, చంద్రుడంటే రై, ప్రాణము రై, మొత్తం సృష్టి అంతా ప్రాణము రై. ఆదిత్యుడు అనేది సకల ప్రపంచానికి పోషకకర్త. అటువంటి దాన్ని కుచకలశముగా వర్ణించడము ఏమీ ప్రాబ్లము లేదు. కుచకలశయోర్ అంతర్గతం అంటే ఈ చెస్టిక లోపల ఉండేటువంటి హృదయస్థానం అని చెప్పుకున్నాము. విమర్దాద్ అన్యోన్యం అంటే ఇక్కడ ఏవో రెండు ఓదనితో ఒకటి ఒరుసుకుంటున్నాయి అనే భావం కాకుండా ఈ పంచభూతాలు ఒకదానితో ఒకటి మిళితమయ్యి పరస్పరాంశైల మిళితాని భూత్వా స్థూలాన్ని చ స్థూల శరీరహేతవ మాత్రా తదీయ విషయా భవంతి శబ్దాదయ పంచసుఖాయ భోక్తు అనేటటువంటి పంచీకరణాన్ని కూడా చెప్పుకున్నాము.
ఈ విధంగా ఈ ఈ భావం నుంచి చ్యుతి పొందకూడదు, జారిపోకూడదు. దీన్నే ప్రచ్యుతోపనిషత్ అని కూడా పిలుచుకోండి. కావాలంటే అలాంటిదేం లేదు, మనం పెట్టుకోవచ్చు ఆ పేరు. ఏమిటి ఫైనల్ది? కించిత్ జనని తవ యద్భాతి సుధియాం. తవా నీ యొక్క స్వరూపము, జనని తల్లి, కించిత్ కొంచెము, ఎత్ ఏదైతే, సుధియాం భాతి ఆ మహాత్ములకు జ్ఞానులకు ఆ విశుద్ధంలో ఆజ్ఞాచక్రంలో తెలుస్తుందో, తెలిసిన వారు ఏమవుతారు? సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే అనే ఏకత్వాన్ని తెలుసుకుంటారు. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో నమో గురుభ్య. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి. అహం బ్రహ్మాస్మి సోహమస్మి అని తెలుసుకోవడమే యద్భాతి సుధియాం కించిత్ జనని అనే దానికి అర్థం. యత్ ఏదైతే, సుధియాం విశుద్ధాంతఃకరణం కలిగిన వాళ్ళకి, కించిత్ కొంచెము, భాతి ప్రకాశిస్తుందో ఆ ప్రకాశం పేరే అహం బ్రహ్మాస్మి సోహమస్మి సోహమస్మి సోహమస్మి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.